नमस्कार, मी सौ मयुरी नरावार. ANN न्यूज मध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. MLC निवडणुकीसाठी पूर्ण व्यवस्था. जिल्हाधिकाऱ्यांनी वितरण केंद्राची पाहणी. राजेश शहा यांनी अधिकारी व कर्मचाऱ्यांना अनेक सूचना. प्रसिद्ध शिवक्षेत्रे शिवरात्री उत्सवासाठी सज्ज. शिव आणि पार्वतीचा विवाह सोहळा वैभवशाली. भाविकांच्या सोयीसाठी आयोजकांकडून सर्व व्यवस्था पूर्ण. पोलिसांनी 6 तासात प्रकरणाची उकल. तरुणाच्या हत्येप्रकरणी 3 आरोपींना अटक. DSPंनी मीडिया कॉन्फरन्समध्ये प्रकरणाचा तपशील उघड. आजच्या सविस्तर बातम्या. मेदक, निजामाबाद, आदिलाबाद, करीमनगर पदवीधर आणि उपाध्यरी मतदारसंघातील MLC निवडणुकीसाठी सर्व व्यवस्था पूर्ण झालेली आहे. यासाठी जिल्हाधिकारी राजेश शहा यांनी TTDC येथे उभारण्यात आलेल्या वितरण केंद्राची तसेच निवडणूक मतपेटीसाठी बंद बॉडी वाहनांमध्ये बसवण्यास आलेल्या या GPS यंत्रणाची पाहणी केली. नंतर ते म्हणाले की या महिन्याच्या 27 तारखेला होणाऱ्या MLC निवडणुकीच्या मतदानाच्या या संदर्भामध्ये मतदान कर्तव्य बजावणाऱ्या कर्मचाऱ्यांना निवडणूक साहित्याचे वाटप करण्यात आलेले आहे. तर मतदान केंद्रावर निवडणूक साहित्य वाटपासाठी काउंटर उभारण्यात आले असून मतदान कर्मचाऱ्यांना कोणतीही अडचण न होता साहित्य वाटप करण्यात आलेले आहे. वितरण केंद्रावर पिण्याच्या पाण्याची, राहण्याची, भोजनाची सोय करण्यात आलेलेही सांगितले. निवडणूक कर्मचाऱ्यांनी त्यांना दिलेल्या मतदान केंद्रावर त्यांच्या उपकरणासह जाण्याची वाहनाची व्यवस्था करण्यात आली आहे. मतपेट्या या हलवण्यासाठी 6 बंद बॉडी वाहनांमध्ये GPS यंत्र बसवण्यात आले असून त्याद्वारे ही वाहने गत्यंतर मार्गावर कोठेही आहे हे कळणार असल्याचे त्यांनी सांगितले. जिल्ह्यात एकूण 39 मतदान केंद्रे स्थापन करण्यात आलेली आहे. तर 16,528 मतदार आहे. निवडणूक आयोगाच्या या सूचनेनुसार निवडणूक केंद्रामध्ये CC कॅमेरे, पिण्याचे पाणी, वीज, स्वच्छतागृहे बसवण्यात आल्याचेही उघड आहे. वाहतूक, सुरक्षा, वैद्यकीय आदी सुविधा पुरवण्यात आलेली आहे. మన MLC ఎలక్షన్ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ది ఈరోజు మన 2 డివిజన్లో డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంది. సో ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ డివిజన్లో ఇక్కడ TTDCలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అన్ని రూట్స్ సంబంధించిన జోనల్ ఆఫీసర్స్ కానీ పోలింగ్ పార్టీస్ కానీ ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు పోలింగ్ మటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ వాళ్ళకి బ్యాలెట్ బాక్సెస్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతాయి. బేసికల్గా ఏమేమి జాగ్రత్తగా తీసుకోవాలి ఇక్కడ మన RDO గారు, తర్వాత DLPO గారు, JC గారు వారు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా మనం 2 టైమ్స్ ట్రైనింగ్ కూడా పెట్టి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. సో ఇందాక వాళ్ళకి అడిగితే వాళ్ళకి బేసికల్గా టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటే మళ్ళీ పోలింగ్ స్టేషన్ సంబంధించిన యాజ్ పర్ ECI గైడ్లైన్స్ ఒక SEC బ్యాలెట్ బాక్స్ ప్లస్ 1 SEC బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. గ్రాడ్యుయేట్ సంబంధించిన ఒక ECI జంబో బ్యాలెట్ బాక్స్ ప్లస్ 1 SEC బ్యాలెట్ బాక్స్ వాటి సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి అట్లా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రూట్ సంబంధించిన వెహికల్ ఏవైతే పోల్డ్ బ్యాలెట్ బాక్స్ క్యారీ చేస్తాయో దాంట్లో GPS కూడా ఫిట్ చేయడం జరిగింది. అందరికీ ఇప్పుడు మార్క్డ్ కాపీస్ కూడా ఎలక్ట్రోల్ సంబంధించిన కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈరోజు నైట్ అక్కడ పోలింగ్ స్టేషన్కి ఇప్పుడు ఒక 1-2 అవర్స్లో ఇక్కడ నుంచి డిస్పాచ్ అయిన తర్వాత వాళ్ళు పోలింగ్ స్టేషన్కి అక్కడ రీచ్ అయిన తర్వాత
మళ్ళీ అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు కూడా చేసుకొని రేపు 8 నుంచి 4 మనం పోలింగ్ కూడా ఉంటుంది. తర్వాత పోలింగ్ అయిన తర్వాత రిసెప్షన్ డైరెక్ట్గా కరీంనగర్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు పోలింగ్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా అంబేద్కర్ స్టేడియం కరీంనగర్కి కూడా వెళ్తారు. పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ పోలీస్ రూట్ మొబైల్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్ కూడా రిపోర్ట్ చేశారు. సో ఇప్పటివరకు అన్ని ఏర్పాట్లు కరెక్ట్గా చేయడం జరిగింది. సో రేపు ఎవరైతే టీచర్స్ కాన్స్టిట్యున్సీ కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కానీ ఏవైతే ఓటర్స్ ఉన్నారో దయచేసి మీరు ఓటు హక్కు రేపు వినియోగించుకోవాలి. ఇది చాలా ఒక కీలకమైన ఎలక్షన్ ఉంది. అందరూ కూడా ఈ प्रशांतंगा రేపు మనం ఎలక్షన్ జరుపుకోవాలి అందరికీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. पोलिसांनी अवघ्या 24 तासात तरुणाच्या हत्येचा उलगड केला. 3 आरोपींना अटक करण्यात आली असून त्यांच्याकडून 1 चाकू, 3 मोबाईल आणि 1 दुचाकी जप्त करण्यात आली आहे. डीएसपी जीवन रेड्डी यांनी शहरातील 2 टाउन पोलीस स्टेशनमध्ये आयोजित पत्रकार परिषदेमध्ये या प्रकरणाचा तपशील उघड केला. आदिलाबाद शहरातील गोविंद कार्तिक प्रणित उर्फ सिद्धू आणि साई किरण उर्फ राजेश यांना जलसाची सवय झालेली असती. त्यांनी एक टोळी तयार केली तर असामाजिक क्रियाकलाप या गुन्ह्यामध्ये गुंतले. या क्रमाने क्रांतीनगर येथील कोम्मावार रवी तेजा याला त्यांच्या टोळीत सामील होण्यास प्रवृत्त केले. मात्र त्याने तसे न करण्यास नकार दिल्याचे त्याला मारहाणही करण्यात आली. या पार्श्वभूमीवर इंदिरानगर येथे दुचाकीवरून जात असलेल्या रवी तेजा यांची अडवणूक निर्घृण हत्या करण्यात आली. गुन्हा दाखल करणाऱ्या पोलिसांनी तपास अधिक तीव्र करण्यात अवघ्या 6 तासात आरोपीला अटक केली. अंजम्मा ఏరియా ఈరోజు ఉదయం క్రాంతినగర్కి చెందిన కొమ్మవార్ ప్రవళిక ఆదిలాబాద్ 2 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె భర్త కొమ్మవార్ రవితేజ నిన్న సాయంత్రం ఇంట్లో నుండి బయలుదేరి నైట్ ఇంటికి రాలేదు. ఈరోజు ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే కొందరు వ్యక్తులు ఇందిరానగర్ వద్ద వాళ్ళ భర్త బైక్పై వస్తుండగా అడ్డగించి కత్తులతో పొడిచి మర్డర్ చేసినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2 టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 72/25 అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 ఎడ్ విత్ 3 క్లాస్ 5 BNS కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దీన్ని దర్యాప్తు కరుణాకర్రావు 2 టౌన్ ఇన్స్పెక్టర్ తీసుకోవడం జరిగింది. గౌరవ మా ఇన్ఛార్జ్ ఎస్పీ మేడం శ్రీమతి జానకి షర్మిల IPS మరియు మా అడిషనల్ ఎస్పీ సురేందర్రావు గారి ఆదేశం మేరకు ఈ కేసును ఎట్టి పరిస్థితిలో ఛేదించాలి అని చెప్పడంతో మేము మా ఆదిలాబాద్ డివిజన్ ఆఫీసర్లందరినీ టీమ్స్గా ఫామ్ చేసి వితిన్ 6 అవర్స్లో ఈ కేసు దర్యాప్తు చేయడంతో పాటు తర్వాత దీనిలో ఉన్న 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి ఈ నేరానికి ఉపయోగించిన బటన్ చాక్, తర్వాత ఈ నేరానికి ఉపయోగించిన 3 సెల్ ఫోన్లు, తర్వాత నేరం జరగముందు నేరం జరిగిన తర్వాత పారిపోవడానికి వాడిన బైక్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీరు చంపడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 3 నిందితులు గోవింద్ కార్తిక్ అలియాస్ గోల్డెన్ కార్తిక్, ఇతని మహాలక్ష్మివాడ, ఇంతకుముందు చిలుకూరు లక్ష్మీవాడలో ఉండేవాడు. ఇతడు A1, A2 చిలకల ప్రణీత్ అలియాస్ సిద్ధు, ఇతడు ఇందిరానగర్, A3 దేవుల సాయి కిరణ్ ఇందిరానగర్. వీరు 3 గత కొంతకాలంగా ఒక గ్రూప్గా ఏర్పడి అసాంఘిక కార్యక్రమాలు చేయడంతో పాటు కొన్ని నేరాలు కూడా పాల్పడడం జరిగింది. ఇతడు ఈ మృతుడు రవితేజ వేరే గ్రూప్లో తిరుగుతున్నాడు. అయితే చాలా రోజుల నుంచి ఇతనిపై ఒత్తిడి చేసి నువ్వు మాత్రం తిరగాలి, మా గ్రూప్లో ఉండాలి, మనం కలిసి తిరగాలంటే అతడు వినకపోవడంతో అతనిపై కక్ష పెంచుకొని ఒక 2-3 రోజుల క్రితం సిద్ధు అనే వ్యక్తి A2 ఇతన్ని బెదిరించడం జరిగింది. ఇంకా కక్షలు బెదిరించిన తర్వాత ఇంకా కక్షలు పెంచుకున్నారు. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2:30 ప్రాంతంలో వీరు 3 నిందితులు ఫస్ట్ భీమ్సరి శ్మశాన్ ఘాట్లో
పత్తాలు అన్నట్టు చెప్పడం జరిగింది. టార్చ్ లైట్ సెల్ ఫోన్ టార్చ్ గేమింగ్ ఆడినట్టు చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ మద్యం సేవించి ఇందిరానగర్కి వచ్చి ఇందిరానగర్లో కూడా మద్యం సేవించుతున్నప్పుడు అదే టైంలో ఈ కొమ్మవారి రవితేజ బైక్పై రావడం చూసి అతన్ని అడ్డగించి అతన్ని ఈ పాత కక్షలు మనసులో పెట్టుకొని వీరు ముగ్గురు ఒకటేసారి అటాక్ చేయడంతో అతడు ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దానిలో ఏటు సిద్ధు అండ్ సాయి కిరణ్ వీరిద్దరూ రవితేజను పట్టుకోగా గోల్డెన్ కార్తిక్ అలియాస్ గోవింద్ కార్తిక్ ఇతడు అతని జేబులో ఉన్న బటన్ షాక్ తీసి రవితేజ మెడపై మరియు వెనుక నెక్ భాగంలో 7 కత్తిపోట్లు పొడవడం జరిగింది. దాంతో తీవ్ర రక్తస్రావమై రవితేజ కింద పడిపోవడం జరిగింది. వెంటనే అక్కడ చూసిన వాళ్ళు 100 డయల్కి ఫోన్ చేశారు. తర్వాత 108కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చి అతడు స్పాట్లో చనిపోయినట్టు నిర్ధారించడం జరిగింది. అయితే ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకొని మా పై అధికారుల ఆదేశం మేరకు చాకచక్యంగా నిందితులను 6-7 గంటల్లోనే పట్టుకొని తర్వాత ఈరోజు రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. महाशिवरात्री उत्सवानिमित्त जिल्ह्यातील प्रसिद्ध शिवमंदिरे भक्तिप्रदेच्या निमित्ताने विविध आध्यात्मिक कार्यक्रमाचे आयोजन करण्यात आले. तर महाशिवरात्री उत्सवाच्या पार्श्वभूमीवर शिवमंदिरांना आकर्षक सजावट करण्यात आली व भक्तींनी ही शंकराची विशेष पूजाही करण्यात आली. त्याचाच एक भाग म्हणून शहरातील गंगापुत्र शिवमंदिरामध्ये महाशिवरात्रीनिमित्त विशेष पूजा करण्यात आली. सकाळपासूनच विविध आध्यात्मिक विधीही पार पडल्या. పుత్ర శివాలయం నుంచి వినాయక శివకుల కుమారపేట నుంచి మహాశివరాత్రి సందర్భంగా ఇక ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పూజ కార్యక్రమాలు ఈరోజు 4 గంటలకు మహా గణపతి పూజ అలాగే నవగ్రహ ఈ స్వామివారికి రుద్రాభిషేకం జరిపించబడినది. అలాగే ఈ యొక్క మహాసంతరంగా భక్తులందుకు ఉదయం నుంచి తరలి వస్తున్నారు. ఇంకా ఈ ఆదిలాబాద్ పట్టణం కాక చుట్టుపక్కల గ్రామాలు కూడా తరలి వస్తున్నారు. ఈ యొక్క ఇక్కడ ఈ స్వామివారికి ఈ లింగం పైన బ్రహ్మసూత్రం ఉన్నది. కానీ మహాశక్తిమైన ఈ శివలింగాన్ని ఎవరైతే పూజిస్తారో వారికి సంతానం కానీ అలాగే పెళ్లి కళ్యాణం కూడా జరుగుతున్న గురించి చెబుతున్నాము. ఈరోజు ఇక్కడ ఒక 50,000 జనాలు వస్తూ ఉంటారు. ఈ యొక్క సోమవారం కానీ అలాగే వివిధ రకరకాల పండుగలు కానీ దసరా కానీ ఉగాది సందర్భంగా రకరకాల నుంచి మహాభక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ లింగోద్భవ రాత్రి 12 గంటల నుంచి లింగోద్భవ నుంచి మహాభిషేకం కూడా జరిపించుకుంటాం. ఈ భక్తుల నుంచి మహాశివాంచి నీలబద్ధ నుంచి వాటర్ కానీ అలాగే క్యూ పద్ధతులు కానీ నుంచి మహాసంత గంగాపుత్ర శివాలయం నుంచి జరిపించబడింది. शहरातील क्रांतीनगर गांडला शिवमंदिरामध्ये भाविकांची झुंबड. महाशिवरात्री उत्सवाचा एक भाग म्हणून शिवपार्वतीचा विवाह उत्सवात पार पडला. शिवपार्वतीचा विवाह सोहळा पाहण्यासाठी मोठ्या संख्येने जमलेल्या या जाती धर्मातील भाविकांना आनंदही आला आणि औपचारिक मूर्तींना वैदिक विद्वानांनी वैदिक मंत्रांमध्ये विशेष अभिषेकही केले. त्यानंतर डोळ्यांनी मेजवानी म्हणून लग्न सोहळा पार पडल्या. या मेळाव्यात शिवरात्री साजरी करण्यासाठी दर्शनासाठी आलेल्या भाविकांची मोठी गर्दीही होती. तर प्रशासनाने विशेष व्यवस्थाही केली होती. शिव शिव महादेव. अतः षोडशोपचार पूजानन्तरे मंगलमुहूर्ते
सर्वेश्वराय नमः आराधनं कृत्वा श्रीमान मंगल मुहूर्तये नमः। शहरातील वाल्मिकी नगर नवीन कुंभरवाडा येथील राजेश्वर मंदिरातही शिवरात्री साजरी करण्यात आली। महाशिवरात्रीचे औचित्य साधून भाविकांनी पहाटेपासूनच शिवाच्या दर्शनासाठी रांगा लावल्या। रांगेत उभे राहून शंभो शिवशंकराचे हे नाव घेतले आणि दर्शनही केले। तसेच नंतर अभिषेक करण्यात आला। महादेवाच्या नावाने हर 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 म्हणून भाविकांनी सोयीसाठी मंदिर समितीच्या योग्य व्यवस्थाही करण्यात आली आणि जल्लोषही केला। చెప్పు హలో మా అంకుల్ టెంపుల్ గత సంవత్సరంలో ఇప్పుడు కూడా మన ఆలయ ప్రకాశాన్ని టెలికాస్ట్ చేయడానికి అమలు చేసుకోవడానికి స్పెషల్ గవర్నమెంట్ భోలా శంకరుడు అడిగినంత మాత్రానే మన యొక్క కోరికలను నెరవేరుస్తాడు। మరి ఈ పర్వదినాన మనకు ఏవైతే నవగ్రహ బాధలు కానీ కలి బాధలు కానీ ఎటువంటి మన గ్రహరీత్యా మంచిగా లేకున్నా కూడా ఆ యొక్క పరమేశ్వరుని ఆరాధన ఈ మహా శివరాత్రి దినాన చేసుకుంటే, స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే వారి యొక్క సర్వ నవగ్రహ బాధలు తొలగిపోయి అఖండ ఆయురారోగ్యాలు కూడా స్వామి ప్రసాదిస్తాడు। మరియు ఈ ఆలయ యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ ముందుగా చెప్పినట్టు ఇది ఆదిలాబాద్ పట్టణంలోనే ప్రత్యేకత అయినటువంటి సాలగ్రామ శివలింగం। మరి సాలగ్రామ శివలింగానికి వేరే లింగాలకు తేడా ఏమంటే దీనికి బాగా నిష్ఠతో కూడినటువంటి వైదిక కార్యక్రమాలు రోజు జరుగుతూ ఉంటాయి। స్వామికి పొద్దున్నే రోజు 5 గంటలకు సుప్రభాత సేవతో మొదలై స్వామికి ప్రాతకాలంలో రుద్రాభిషేకము, తర్వాత మహానైవేద్యం, అట్లాగే మరియు 3 త్రికాల సంధ్యాకాలంలో ఎట్లయితే ఉంటుందో అట్లనే 3 పూటల స్వామికి హారతి కార్యక్రమాలు ఉంటాయి। ఇట్లంగా మరియు ప్రతి సోమవారం కూడా స్వామికి సహస్రనామార్చన మరియు అష్టోత్తర పూజ మరియు స్వామికి ప్రతి సోమవారం రుద్ర హవనం కూడా జరపడం నిర్వహించుకుంటుంది। మరియు మహా శివరాత్రిని పురస్కరించడమే కాకుండా ప్రతి మాస శివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ ఆలయంలో అన్నదాన వితరణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది। ప్రతి మహాశివరాత్రి రోజు ఈరోజు పవిత్రమైనటువంటి మన దినము, అందులో భాగంగా మరి ప్రత్యేక దర్శనంతో పాటు ఇక్కడ నిత్య దర్శనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్లో ఈ ప్రజలు ప్రత్యేకంగా మొక్కు తీర్చుకొని తనకున్నటువంటి మొక్కును తీర్చుకుంటారు। అందులో భాగంగా నేను సైతం ఒక కాంగ్రెస్ నాయకుడిగా స్థానిక మా యువ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్సీ రావాలని మొక్కుకుంటూ మరి వచ్చే ప్రభుత్వం కూడా వచ్చే ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారి మరోసారి సీఎం కావాలని నేను పర్సనల్గా మొక్కుకోవడం జరిగింది। ఈ ఆలయ కమిటీ వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను। तसेच रवींद्रनगर येथील उमा महेश्वर मंदिराला आध्यात्मिक वैभव प्राप्त झाले। महाशिवरात्रीच्या या स्मरणार्थ पूजाविधी, अभिषेक, भगवान शंकराच्या दर्शनासाठी पहाटेच भाविकांनी गर्दीही केली। मंदिर प्रशासनाने कोणतीही अडचण न येता मोठमोठे तांबू बांधून पूजा अर्चना, अभिषेक भाविकांसाठी सलग पुढे पाठवण्यातही आले आणि भगवान शिवाकडे कृपाही करावी अशी विनंतीही केली। सर
భరత మహాబంధ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ప్రతి మాసంలో కూడా ఒక శివరాత్రి వస్తుంది, మాస శివరాత్రి. మరి ఇదే రోజు మహాశివరాత్రి అని మనం ఎందుకు అనుకున్నాము అంటే లింగము ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి ఈరోజు మహాశివరాత్రిగా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఉమామహేశ్వర శివాలయం రవీంద్రనగర్లో ఉదయం నుంచి కూడా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము ప్రాతకాలంలో ప్రారంభం చేసుకొని 3:30 ప్రారంభం చేసుకొని 5:30 గంటల వరకు కూడా సంపూర్ణంగా చేసుకొని హారతి మంత్రపుష్పంతో కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని పూర్ణాహుతి కార్యక్రమం 2 రోజులుగా రుద్రహోమం, అట్లాగే ఈరోజు పూర్ణాహుతితోటి కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకొని భక్తుల దర్శనార్థంగా ఆ పరమేశ్వరుడు అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. అట్లాగే ఈరోజు సాయంత్రం పూట 6 గంటలకు పల్లకి సేవ, అట్లాగే 7 గంటలకు లోకమంతా కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండటానికి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అట్లాగే 10:30 లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు. ఈ విధంగా ఈరోజు ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు. बेला मंडळातील बडी नंदेश्वर मंदिराला समृद्ध इतिहास आहे. या मंदिरात शिवलिंग आणि नंदेश्वरच्या मूर्ती विराजमान आहे. असे मंदिर सातवाहन काळात बांधलेले आहे. सातवाहनाच्या या कलमतेची आठवण करून देणारे काळ्या दगडाचे आहे. तर वर्षानुवर्षाचा इतिहास या मंदिराची खास ओळख आहे. इथेही नंदेश्वरला दोन्ही हातांनी वर केले जातात आणि मनोकामना पूर्ण होतील अशी भाविकाची श्रद्धा आहे. तर याला प्रतिसाद म्हणून भाविक पितळी घंटा, गाय, वासरे हे भेट देतात. दरवर्षी महाशिवरात्रीनिमित्त ही जुगनक कुली आपापल्या या सांस्कृतिक परंपरेनुसार पूजा करतात. जत्रा सुरू होण्यापूर्वी आणि जुगनाक घराणे लहान तंबू लावतात आणि स्वयंपाक करतात. तर 5 दिवस चालणाऱ्या या यात्रेला आदिलाबाद आणि महाराष्ट्रातील सीमावर्ती गावातून भाविक येतात. జాతర నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతరకి నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఈ నందేశ్వరు యొక్క ప్రత్యేకంగా జుగ్నక్ వంశీయులు ఇక్కడ 5 రోజులు వచ్చి బస నిర్వహిస్తారు. ఈ నందేశ్వరునికి మొక్కులుగా దూడలు మరియు గంటల రూపంగా వారి యొక్క కోరికలను నెరవేర్స్తే ఇక్కడ వచ్చి దేవునికి అర్పిస్తారు. ఆదిలాబాద్ నుంచి చేసినాము. శివరాత్రి సందర్భంగా చాలా పురాతనమైన మందిరం కాబట్టి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినాము. కోరిక మేరకు మంచి సౌకర్యాలు మాత్రం ఏం మంచిగా రోడ్డు సౌకర్యం అసలే మంచిగా ఆయన శివాలయం పురాతన కాలమైన దానికోసం కోరిక తీసుకోవడానికి. आधी हे आहे ना पुरातनपासून का जुनं क्षेत्र आहे, तीर्थक्षेत्र. तर इथं आहे ना
चांगलं आहे ना तेवढं व्हायला पाहिजे असं आहे ना सरकाराकडून विनंती आहे. आणि रोड आहे ना रोड बरोबर नाही आहे सिरसरापासून तर भादीपर्यंत रोडही नाही का चांगलं व्हावं आमच्या लोकांकडून नाही का खूप विनंती आहे. आपण वावटे नंबर टूची आणतो वावटे वावर रोड आणता जॉन पंडसी मला टीसी आणता रोड तचिंत साक्षात बाबा भगवंता बारी तेगे ओना रोन मंता ओना रोन नंदी बागुन ताना गोमत्री काम किंता सड़पी काम किंता बदे पेन दगा ताना सड़ा सारवन कीले सड़पी आणि बताय मागून बताय आयर दे ताना गोमाताना गोमत्री काम किसरे पवित्र विश्वास रोगो काम किसरे म्हणता नंदी मूर्ती साक्षात बाबा भगवंताल पेन मंदार निर्गुण निरंकार मध्य बाबा नंदीनवल समनीर कोनो दिशेर म्हणता विश्वास प्रपंच तका नंदीनवल बदलान. मंचिराला जिल्ह्यातील महाशिवरात्री उत्सव साजरा करणाऱ्या भाविकांनी शैवक्षेत्रे गर्दी केली. सकाळपासूनच पवित्र स्नानासाठी अनेक ठिकाणच्या भाविकांनी गोदावरी काठावर गर्दी केली. त्यांनी चेन्नूर शहरातील अंबा अगदेश्वर मंदिर मंडळातील काथेरशाला मल्लन्ना या मंदिरामध्ये आणि जयपूर मंडळातील वेलालागट्टू मल्लन्ना या मंदिरामध्ये विशेष गर्दी केली. तसेच नंतर पूजाही करण्यात आली. भाविकांच्या सोयीसाठी देवदास विभागाच्या या अधिकाऱ्यांनी सर्व व्यवस्थाही केली. रामगुंडन सीपी श्रीनिवास यांनी भगवान वेला मल्लन्ना यांची भेट घेतली. नंतर त्यांचे दर्शन घेतले. विशेष प्रार्थना केली. पुरोहितांनी त्यांचेही पूर्ण कुंभाने स्वागत केले. जत्रेत काही अडचण आल्यास पोलिसांशी संपर्क साधण्याचा त्यांनी सीपींनी सल्ला दिला. सीसी कॅमेऱ्याद्वारे सातत्याने लक्ष ठेवण्याचेही निर्देश पोलीस अधिकाऱ्यांनाही दिले. निर्मल जिल्ह्यातील भैसा विभागातील शिवरात्र उत्सव साजरा करण्यासाठी शिवमंदिरांमध्ये भाविकांची गर्दी. तर पहाटेपासूनच भाविक शिवमंदिरामध्ये जाऊन मंदिरात रांगा लावल्या. विशेष पूजा अभिषेकही करण्यात आल्या. तसेच पूजाही करून या मंदिर म्हणून ओळखल्या जाणारा चेरुकट्टा महादेव मंदिरात भाविकांनी गर्दी केल्याने संपूर्ण परिसर हा भाविकांनी फुलून गेला. भाविकांच्या नामघोषाने या मंदिराचा परिसर दुमदुमून गेला. शिवरात्री निमित्त भाविकांना कोणतीही अडचण येऊ नये यासाठी मंदिर समितीने सर्व व्यवस्थाही केली होती. मावशी ते नको म्हटलं ना, आज लोक आहेत, उद्या या तुम्ही काय करायचं आता नाही जमत. आज ते दिवा नको. मंचिराला जिल्ह्यातील चेन्नूर मंडळातील कटेरसाला या मल्लिकार्जुन मंदिरामध्ये पुजाऱ्यांच्या दोन पंथामध्ये भांडण झाले. पिढ्यानपिढ्या मंदिरात या पूजा अर्चना करणाऱ्या जुन्या पुजाऱ्यांना वगळून मंदिराचे अध्यक्ष व समिती सदस्यांनी एकजुटीने नवीन पुजारी बसवण्याचा प्रयत्न केल्याने वाद निर्माण झाला. वर्षानुवर्षे पूजा करणाऱ्या पुजारी म्हणून कायम ठेवावे यावर सर्व ग्रामस्थांनी एकमत व्यक्त केले. मंदिरातील पुजारी कोळसल्याने त्यांना तातडीने उपचारासाठी 108 मध्ये शासकीय रुग्णालयामध्ये दाखलही करण्यात आले. पोलिसांनी दोन्ही गटांना शांत केले.
बोरज मंडळातील प्रसिद्ध कोरटा गावातील पैनगंगा नदीच्या काठावरील ओंकारेश्वर मंदिरात महाशिवरात्र उत्सव मोठ्या थाटात सुरू केला। तर यामध्ये जिल्हाभरातून व महाराष्ट्रातील भाविक मोठ्या संख्येने सहभागी होऊन भगवंतांचे दर्शन घेतले। पैनगंगा नदी उत्तरेकडे वाहत असल्याने हे मंदिर उत्तरकाशीचे देवस्थान बनत आहे। तर येथे भगवान शंकराची पूजा करणे म्हणजेच काशी तीर्थावर जाण्यासारखे आहे, अशी भाविकांची श्रद्धा आहे। भीम आर्मीचे अध्यक्ष शेख शकील म्हणाले की सोशल मीडियाचा वापर चांगल्यासाठी केला पाहिजे आणि त्याचा गैरवापर करणे हे योग्य नाही। भीम आर्मीच्या वतीने संविधान निर्माते डॉक्टर BR आंबेडकर यांच्या या विचारधारेवर छायाचित्र स्पर्धेचे आयोजन करण्यात आले होते। स्पर्धेतील विजेते विकेस ही पाटीलाला बुधवारी आदिलाबाद येथील आंबेडकर भवन येथे रोख पारितोषिक देऊन गौरव करण्यात आला। युवकांनी सोशल मीडियावर निरुपयोगी पोस्ट न टाकता उपयुक्त पोस्ट टाकाव्या असे ते म्हणाले। तर त्याला महानांचे संदेश आणि त्यांचा जीवन इतिहास सांगायचा आहे। सोशल मीडियाचा चांगला वापर करणाऱ्या भविष्य घडेल असेही ते म्हणाले। 50,000 शेयर और 3,000 वोट के साथ विनर हुआ है। उसी प्रकार कल्याण 30 जोरदार तालियां। ये फोटो कॉन्टेस्ट लगाने का मकसद भीम आर्मी की तरफ से अम्बेडकरवादी जो संगठन है वो संगठन ये इंस्टाग्राम चलाती है आईडी, उनके आईडी पे जो सोशल मीडिया पे फ़ोटो कॉन्टेस्ट का जो प्रोग्राम रखा गया है उसका मकसद सिर्फ ये है कि जो सोशल मीडिया को मिसयूज़ किया जा रहा है। आज हम सब जानते हैं कि सोशल मीडिया को किस तरह से मिसयूज़ किया जा रहा है। जो बात नहीं है उसको साबित करने की कोशिश की जाती है, हक बात को छुपाने की कोशिश की जाती है। तो यंगस्टर में इस बात का अवेयरनेस आ जाए कि फालतू रील बनाने से, फजूल के पोस्ट करने के बजाय समाज सुधार और जो है सो समाज के अच्छे कार्य को आगे बढ़ाने के वास्ते, बाबा साहेब के विचारधारा को आगे बढ़ाने के वास्ते सोशल मीडिया अगर इस्तेमाल किया जाए तो बहुत बड़ा प्लेटफॉर्म है। वो प्लेटफॉर्म को हम छोड़ चुके हैं। तो हमारे युवा को बहुत ज़रूरत इस बात की है कि हम अपने समाज सुधार के वास्ते ये वो पोस्ट बनाने के बजाय बाबा साहब के विचारधाराओं को पोस्ट बनाकर अपलोड किया करें, समाज में फैलाए, सोशल मीडिया पे इतना फैलाए कि लोगों के जहन में सिर्फ बाबा साहेब की आइडियोलॉजी, बाबा साहेब की विचारधारा सामने आना चाहिए। या महिन्याच्या 27 तारखेला होणारा उपाध्यक्ष आणि पट्टाभद्रू MLC निवडणुकीच्या मतदान केंद्रावर शांतता
आणि सुरक्षता या प्रभावीपणे पार पाडण्यासाठी पोलीस विभाग पूर्ण उपाययोजना करत असल्याचे जिल्हा पोलीस अधीक्षक जानकी शर्मिला यांनी सांगितले। जिल्ह्यातील विधानसभा निवडणुकीसाठी उभारण्यात आलेल्या मतदान केंद्रावर सुरक्षेच्या दृष्टीने करायच्या बंदोबस्तांबाबत अधिकाऱ्यांना विविध सूचना देण्यात आल्या। यावेळी त्या म्हणाल्या की लोकशाही व्यवस्थेला बळकटी देणारी निवडणूक प्रक्रिया ही प्रभावीपणे पार पाडण्यासाठी मतदान केंद्रावरील मतदान प्रक्रिया मुक्त, पारदर्शक आणि शांततापूर्ण वातावरणामध्ये पार पाडण्यासाठी ठोस पावले उचलावी जात आहे। तर विधानसभा निवडणुकीसाठी जिल्हाभरात 46 मतदान केंद्रे स्थापन करण्यात आली असून यामध्ये 12 पदवीधर व 4 अध्यापन केंद्र असल्याचेही सांगितले। तर मतदान केंद्रावर कलम 144 लागू असेल आणि 200 मीटर परिसरामध्ये निर्बंध असतील। जो कोणी निवडणूक नियमांचे उल्लंघन पाहत असेल तर त्याने DLA 100 वर तक्रार करावी असेही सांगण्यात आले। చాలా 100 మీటర్స్ లోపలనే ఉన్నారు। ముఖ్యంగా ఖానాపూర్ నిర్మల్లో అయితే చాలా ఎక్కువగా ఉన్నారు। బైన్సాలో కొద్దిగా తక్కువ ఉన్నారు కానీ ఈ ఏ రకమైన పార్టీకి సంబంధించిన కండువాలు వేసుకున్నా కూడా 200 మీటర్స్ అవతలే ఉండాలి। పోలింగ్ స్టేషన్స్ దగ్గరలో రాకూడదు। అండ్ కొంచెం దగ్గరుండి చూడండి, గుంపులుగా అక్కడే ఉండి వాళ్ళని ఓటర్స్ని మ్యానిపులేట్ చేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు। సో ఇందులో చాలా తక్కువ మంది ఓటర్స్ కాబట్టి వాళ్ళకి తెలుసు ఎవరు ఉన్నారు, ఏ టైంలో వస్తారు, వాళ్ళే తీసుకొస్తూ ఉంటారు। ఇట్లాంటి ఏం జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేలాగా చూడవలసిన బాధ్యత మనది। అయిపోయాక కూడా బ్యాలెట్ బాక్సెస్ అవి కూడా చాలాసార్లు మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు చాలా సీ దట్ అదే కన్సర్న్డ్ సిఐసి ఎస్ఐస్ ఆల్ మెన్కి కరెక్ట్గా ప్రాపర్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో లేదా చూసుకోండి। వాళ్ళకి వాటర్, ఫుడ్ ఇవన్నీ అందేలాగా చూసుకోండి। సో తర్వాత ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి। లాస్ట్ టైం నేను पार्लमेंट इलेक्शन्सలో निर्मल जिल्ह्यातील मुधोल मंडळ केंद्रामध्ये चेन चेकर्सनी धुमकाळ घातला। तन्नूर बायपास रोडवरील हनुमान मंदिराजवळ कॉलनीत ही सुनकरी सुप्रिया ही महिला घराबाहेर विडी बनवत असताना त्यांच्या गळ्यातील 3 तोळे सोने चोरट्यांनी चोरून नेले। दुचाकीवर आलेल्या हल्लेखोरांनी कोणाचाही संशय न घेता फोनवर बोलत असताना हा प्रकार घडवला। आजूबाजूला कोणी आहे की नाही हे लक्षात घेऊन बिडी बनवणाऱ्या महिलेच्या गळ्यातील सोन्याचे दागिने पळवले। माहिती मिळताच पोलिसांनी घटनास्थळ गाठून गावातील CCTV फुटेज तपासले। मुधोळ CI मल्लेश यांनी या संबंधीमध्ये CCTV फुटेज सोशल मीडियावर व्हायरल केले। गावातील लोकांना सतर्क राहण्याचा सल्लाही दिला गेला। महिलेने दिलेल्या तक्रारीनुसार पोलिसांनी गुन्हा दाखल करून तपास सुरू केलेला आहे। ACB अधिकाऱ्यांनी निर्मल जिल्हा भैंसा उत्पादन शुल्क विभागाचे SS पाटील निर्मला यांच्या या निवासस्थानी छापा टाकून SS सह हवालदारालाही रंगे हात पकडले। कॉन्स्टेबल सुजाता यांनी उत्पादन शुल्क SC पाटील यांच्या सांगण्यावरून भैंसा मंडळातील कमोल गावातील दगड व्यापार करून त्यांच्यावर हल्ला करून 10,000ची लाच घेताना पकडण्यात आल्याने ACBच्या अधिकाऱ्यांनी सांगितले। दगडी व्यवसायासाठी ही लाच मागितल्याचे अधिकाऱ्यांनी सांगितले। या दोघांना ACBचे DSP रामन मूर्ती यांच्या देखरेखीखाली ताब्यात घेण्यात आलेले आहे। మేడం ఒకసారి చూడండి। अनंतपेठ गावाचे पर्यावरणकर कलाकार पोलीस भीमेश निर्मल ग्रामीण मंडळाने शिवरात्री निमित्त 16 इंची या मातीची मूर्ती बनवून आपली भक्ती व्यक्त केली। तर मातीची मूर्ती बनवणे आणि कविता लिहिणे ही भीमेशची अनोखी कला आहे।
शिवरात्रीच्या स्मरणार्थ त्यांनी शंकराची मूर्ती साकारली। भीमेश यांनी सांगितले की महाशिवरात्रीची निर्मिती ही भगवान शिवाने देव आणि दानवांच्या या अमृतासाठी आपल्या गळ्यात पाला समुद्रासारखे हे स्फटिक टाकून नेले आहे असे सांगण्यात आले। महाशिवरात्री उत्सवानिमित्त मंचिराला जिल्ह्यातील लक्षपेट नगरपालिकेतील गोदावरीच्या या काठावर बुधवारी सकाळपासूनच भाविकांनी गोदावरीत पवित्र स्नान करण्यासाठी रांगा लावल्या। आजूबाजूच्या गावातून अनेक भाविकांनी येऊनही स्नान केले। त्यानंतर त्यांनी या देवीच्या गंगा देवीची पूजा केली। जवळच्या संभाशिव मंदिरामध्ये अभिषेक करण्यात आला। भगवान शंकराची पूजा केली। भाविकांच्या आगमनाने मंदिर परिसर गजबजून गेले आणि आध्यात्मिक रूपही प्राप्त झाले। त्यानंतर शिवाचा तीर्थप्रसादही त्यांनी प्राप्त केला। जय घोषाने मंदिर दुमदमून गेले। మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో ప్రత్యేకించి గోదావరి వద్ద మున్సిపాలిటీ మరియు పోలీస్ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది। లక్షపేట గోదావరి గోదావరి స్నానానికి వచ్చినటువంటి భక్తులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా మున్సిపాలిటీ మరియు పోలీసు వారు సూచనల మేరకు వారు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో స్నానాలు ఆచరించవలసిందిగా కోరుచున్నాము। మరియు ఈ వెహికల్ పార్కింగ్ చేసే వాళ్ళు కూడా పోలీసు వారు చెప్పిన చోట పార్కింగ్ చేస్తూ వచ్చినటువంటి పబ్లిక్ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుచున్నాను। चेन्नूरचे आमदार विवेक व्यंकटस्वामी यांच्या जोडप्याने मंचिराला जिल्ह्यातील चेन्नूर मंडळातील कथेरसला ह्या श्री मल्लिकार्जुन स्वामींना भेट दिली। त्यांचे विशेष दर्शन घेतले। त्यानंतर पूजाही करण्यात आली। महाशिवरात्रीच्या निमित्ताने कथेरसला मल्लांना या जत्रेचा एक भाग म्हणून त्यांनी भगवान मल्लिकार्जुनचे दर्शन घेण्यात आले आणि विशेष पूजा करण्यात आली। मतदारसंघातील जनतेला महाशिवरात्रीच्या हार्दिक शुभेच्छाही देण्यात आल्या। नंतर जयपूर मंडळातील वेलालगट्टू मल्लांना स्वामींना दर्शन घेतले आणि त्यांनी टेकडीवर चालत गेले आणि पूजाही करण्यात आली। मंचिराला जिल्ह्यातील कोत्तपल्ली मंडळातील एराईपेठ येथे गोदावरीमध्ये आंघोळीसाठी गेलेल्या एका व्यक्तीचा पोहताना मृत्यू झाला। पारपेल्ली गावातील 50 वर्षीय रादंडी राजेश गोदावरीत बेपत्ता झाला। हा प्रकार घरच्यांना समजताच त्या गोदावरी गाठून आक्रोश केला।
बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. MLC निवडणुकीसाठी पूर्ण व्यवस्था. जिल्हाधिकाऱ्यांनी वितरण केंद्राची पाहणी. राजर्षी शहा यांनी अधिकारी व कर्मचाऱ्यांना अनेक सूचना. प्रसिद्ध शिवक्षेत्रे शिवरात्री उत्सवासाठी सज्ज. शिव आणि पार्वतीचा विवाह सोहळा वैभवशाली. भाविकांच्या सोयीसाठी आयोजकांकडून सर्व व्यवस्था पूर्ण. पोलिसांनी 6 तासात प्रकरणाची उकल. तरुणाच्या हत्येप्रकरणी 3 आरोपींना अटक. डीएसपींनी मीडिया कॉन्फरन्समध्ये प्रकरणाचा तपशील उघड. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.